ఓం శ్రీ గురుభ్యో నమః. 7 సంఖ్య అదృష్ట సంఖ్య కాదా? మనలో చాలామందికి సంఖ్యల గురించి పట్టింపు ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. 3, 6, 7, 8 అంటే చాలామంది అస్సలు ఇష్టపడరు. వీటిలో మరీ ముఖ్యంగా 7 అంటే వామ్మో అనేస్తారు. కానీ 7 అంకెకు ఎంత ప్రాముఖ్యత ఉంది? అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు చూద్దాం. దాంతోపాటు 7 సంఖ్య యొక్క విశిష్టత ఏంటి, మన హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయో సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 7 అనే సంఖ్య ఒక దివ్యమైన సంఖ్య. ఈ 7తో ముడిపడి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలు మన హిందూ పురాణాలలో ఎన్నో ఉన్నాయి. సప్త ఋషులు, సప్త నదులు, గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి అత్యంత ముఖ్యమైనవి. మన భారతదేశ జనాభానికి జీవధార. తరువాత సప్త లోకాలు: సత్యలోకం, తపోలోకం, జ్ఞానలోకం, మహర్లోకం, సువర్లోకం, భువర్లోకం, భూలోకం. ఇంకా వివాహానికి నవవధువు, నవవరుడు, వివాహానంతరం వేసేటటువంటి 7 అడుగులు, వీటిని సప్తపది అంటారు. తరువాతది మన హిందూ సంప్రదాయంలో సంగీతంలో ఉన్న స్వరాలు 7, వాటిని సప్తస్వరాలు అంటాం. షడ్జం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. ఇంతెందుకండి, నిత్యము మనం దర్శించే ప్రత్యక్ష దైవం సూర్య భగవాను రథానికి ఉన్నటువంటి అశ్వాలు 7, సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు కూడా 7. ప్రతినిత్యము మనం వాడుక భాషలో వాడేటువంటి వారము, ఈ వారానికి ఉన్న రోజులు 7. ఈ ఆధునిక రోజుల్లో కూడా మనం ఈ 7 యొక్క ప్రాముఖ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదే క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన జెర్సీపై 7 సంఖ్య ఉంటుంది. అది భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు కూడా. ఉదాహరణకి సి రొనాల్డ్, ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్, ఆయన జెర్సీపై కూడా ఉన్న సంఖ్య 7. మనుషులమే కాదు, సాక్షాత్తు భగవంతుడే శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు భూమిపైకి దిగి వచ్చి ఎక్కడ కొలువున్నాడండి? అవే 7 కొండలు: వృషభాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, నీలాద్రి. ఈ 7 కొండల్లో కొలువైన వాడు కలియుగ వైకుంఠంగా భావించేటటువంటి తిరుమల గిరులు. ఇవే కాకుండా ద్వీపాలు కూడా 7, వీటిని సప్త ద్వీపాలు అంటారు. మరి ఇన్ని మంచి విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు, పురాణ సంబంధమైన విషయాలు నిత్య సత్యాలుగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే 7 అదృష్ట సంఖ్య కాకుండా ఎలా ఉంటుంది? మరి 7 సంఖ్య మంచిది కాదని కొంతమంది మూఢనమ్మకంతో ఉంటారు. అది ఏమాత్రమూ సత్యమైంది కాదు. 7 సంఖ్య కూడా మంచిదే. భగవంతుడు సృష్టించేటువంటి ప్రతి ఒక్కటి కూడా మానవాళికి, ప్రకృతికి మంచిని చేసేదే. ఎటు తిరిగి మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో అనేది ముఖ్యంగా వాటి యొక్క ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. దానిని మంచిగా ఉపయోగిస్తే సత్ఫలితం వస్తుంది, దాన్ని చెడుగా ఉపయోగిస్తే దుష్ఫలితం వస్తుంది. దుష్ఫలితం వచ్చింది కదా అని ఆ సంఖ్యను దురదృష్ట సంఖ్య అనడానికి ఏమాత్రమూ వీలు లేదు. ప్రకృతి మనకి ఏమి నేర్పిస్తుందండి? ఇంద్రధనస్సు, దానిలో ఎన్ని రంగులు ఉన్నాయో తెలుసా? 7. 7 అనేది మన సంస్కృతిలో, ప్రకృతిలో భాగమైపోయిన ఒక దైవిక శక్తి. అందుకనే ఇక నుంచి మనం 7 దురదృష్ట సంఖ్య కాదు, అదృష్ట సంఖ్య. అందుకనే చాలామంది లక్కీ 7 అంటారు. ఇది మీ అందరి జీవితాలలో లక్కీని 7గా ఉండి అదృష్టాన్ని కుప్పలు తెప్పలుగా తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో వేరొక వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం శ్రీ గురుభ్యో నమః.